మహాగణుడు మహాపరిషుద్ధుడు సర్వోన్నతుడైన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు యొక్క ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కార్యక్రమంలో దేవుని వాక్యమును ఆసక్తితో ఆలకిస్తున్నటువంటి క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామాన హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచున్నాం. చెప్పబడుతున్నటువంటి అనేకమైన విషయాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని నమ్ముతూ ఉన్నాను. మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మీ యొక్క విలువైన అభిప్రాయాలను బట్టి ఎంతో సంతోషిస్తూ మరి ఒక అంశం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నేటి క్రైస్తవ సమాజంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం అదే బాప్తిస్మం గురించినటువంటి బోధ. బాప్తిస్మము అనేటటువంటిది క్రొత్త నిబంధనలో ఎక్కువగా పరిచయమైనటువంటి మాటల్లో ఒక విలువైనటువంటి మాట. ఈ బాప్తిస్మము అనేటటువంటిది ఎలాంటి ప్రయోజనాన్ని మనకి ఇస్తుంది అనే విషయాన్ని మొదటగా మనం గమనిస్తే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అనగా ఒక మనుషుని యొక్క ఆత్మ రక్షింపబడడానికి, ఒక మనుషుని యొక్క ఆత్మ శిక్షింపబడడానికి బాప్తిస్మము ప్రధానమైనదిగా కనబడుతుంది. ఈ బాప్తిస్మము పొందడం అనే ఆజ్ఞ ఇవ్వబడింది రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. బాప్తిస్మం పొందడం వల్ల లాభం ఏమిటి అనే విషయాన్ని మనం చూసాం. రక్షణ కలుగుతుంది. రక్షణ పొందిన పిమ్మట, అంటే బాప్తిస్మం ద్వారా రక్షణను పొందినటువంటి నీవు, నేను, మనము ఆయన రాజ్యంలోనికి చేర్చబడి పరలోక నిరీక్షణ కలిగి దేవుని కుమారులుగా క్రీస్తు రెండవ రాకడలోనికి మనం ప్రవేశించి ఆయన ద్వారా పరలోకానికి చేరుకునే అవకాశం గ్యారంటీ ఈరోజు బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చాడు. ఇంత విలువైనటువంటి బాప్తిస్మం విషయంలో ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ నాకు బిడ్డలు పుడితే నేను బాప్తిస్మం పొందుతానని కొంతమంది, వివాహము నిశ్చయింపబడింది కాబట్టి వివాహం కొరకు బాప్తిస్మాలు పొందే కొంతమంది, లేదా నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి బాప్తిస్మం పొందుదాం అనుకునేవారు కొంతమంది, లేదా అన్నీ చేశాను నేను, నాకేమీ జరగట్లా, ఈ ఒక్కడ చేస్తే సరిపోతుంది అని ఆలోచన కలిగి బాప్తిస్మం పొందేవారు కొంతమంది. అలాగనే దొరలు వచ్చినప్పుడు, ఫారినర్స్ వచ్చినప్పుడు బలవంతంగా బాప్తిస్మాలు పొందడం ఒకటి. ఇలాంటి అనేక విధాలుగా నేడు బాప్తిస్మములు మనకు కనబడుతున్నాయి. కానీ వాస్తవంగా బాప్తిస్మం అనేటటువంటిది ఒక మనుషుని రక్షణలోకి నడిపించేటటువంటి ఒక మార్గము. ఇది లోకం అనుకుంటున్నట్టు మత మార్పిడి కాదు. ఒక మనిషిని మార్చగలిగేటటువంటి వ్యవస్థ బాప్తిస్మంలో మనకు దేవుడు ఉంచాడు. ఇలాంటి బాప్తిస్మం గురించి ఒక మాట లూకాసు సువార్త 7వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. 7వ అధ్యాయం 30వ వచనంలో, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక, ఇక్కడ సందర్భాన్ని మీకు వివరించాలని నేను అనుకోవడం లేదు సమయాన్ని బట్టి. అయితే అక్కడ ఉన్న సందర్భాన్ని గమనించినప్పుడు, అతని చేత, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు, అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం,
మనుషుడు ఎప్పుడైతే బాప్తిసం పొందడానికి వెనుకడుగు వేస్తున్నాడో, బాప్తిసం పొందలేకపోతున్నాడో, దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాప్తిసం అనేటటువంటిది దేవుని సంకల్పానికి సంబంధించిన విషయం. దేవుని సంకల్పంలో భాగంగా ఆయన అనేకులైనటువంటి బిడ్డలను, పరిశుద్ధులైనటువంటి బిడ్డలను ఆయన కావాలనుకున్నాడు. మహిమకు తెచ్చుకోవాలనుకున్నాడు. అలాంటి ఆయన సంకల్పం నెరవేర్చబడడానికి ఇదిగో బాప్తిస్మము అనేటటువంటిది ప్రధానమైనదిగా మనకు కనబడుతుంది. ఎంత గొప్పదైనటువంటి బాప్తిస్మము, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనుషునికి అవసరమైనటువంటి బాప్తిస్మము ఏమి చేస్తుంది అంటే, మనం బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తే, బాప్తిసం ముందు జరిగేది ఏమిటి, బాప్తిసం ముందు ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 21వ వచనంలో, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. పైన నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయం గురించి మాట్లాడుతూ, దానిని ఉదాహరిస్తూ, నేడు మనల్ని రక్షించేది సాదృశ్యమైన బాప్తిస్మము. అంటే ఇప్పుడైతే బాప్తిస్మంలో భాగంగా ఒక వ్యక్తి నీళ్ళలో ముంచబడుతున్నాడో, అక్కడ ఇవ్వబడినటువంటి క్రమాన్ని బట్టి అప్పుడు తాను పొందినటువంటి వాక్యానుసారమైన బాప్తిసం తనని ఏం చేస్తుందట, రక్షిస్తుంది. ఇంతగా బాప్తిసంలో జరిగేది ఏమిటి అని అంటే, అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ, అంటే నీళ్లలో ముంచబడుతున్నారు కాబట్టి ఇదేదో శరీర మాలిన్యం తీసివేసేది అని అనుకోకూడదట. కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా అది. అందుకే బాప్తిస్మానికి విశ్వాసానికి అనుబంధం ఉంది. అంటే నువ్వు ఏదైతే విశ్వాసం ఉంచావో, క్రీస్తు నీ కొరకు మరణించాడు, మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు 3వ దినాన్నని, నువ్వు ఏదైతే యేసు ప్రభు పునరుత్థానాన్ని నమ్మావో, ఆ పునరుత్థానాన్ని ఆధారం చేసుకుని దాని మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే బాప్తిసం అనేటటువంటిది రక్షణిస్తుంది. ఎందుకు అనంటే, ఆ బాప్తిసంలో జరిగే కార్యక్రమం ఏమిటి? అది శరీర మాలిన్యం తీసివేసే కార్యక్రమం కాదు గాని, నీ ఆత్మ మాలిన్యాన్ని తీసివేసే కార్యక్రమం, నిర్మలమైన మనస్సాక్షినిచ్చే కార్యక్రమం. పాపముతో నిండినటువంటి మనస్సాక్షిని నిర్మలమైన మనస్సాక్షిగా మార్చేది బాప్తిస్మము. ఆ బాప్తిసంలో నిర్మలమైన మనస్సాక్షి ఎలాగున మనుషుడు పొందుకుంటున్నాడు అనేది మనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇక్కడ మానవుని యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసింది ఏది? క్రీస్తు యొక్క రక్తం. ఇప్పుడే మనం చదువుకున్న బాప్తిసంలో జరిగేది ఏంటి? నిర్మలమైనటువంటి మనస్సాక్షి. అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడైతే ఒక మనుషుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తాను మారు మనసు పొంది తన పాపములు ఒప్పుకుని అటు పిమ్మట తాను బాప్తిసంలోకి ప్రవేశిస్తున్నాడో, ఆ బాప్తిసంలో క్రీస్తు తన రక్తము చేత, లేదా క్రీస్తు యొక్క రక్తము ఆ మనుషుని యొక్క పాపములను కడిగి వేయటం వలన అతని యొక్క మనస్సాక్షి శుద్ధి అవుతుంది. అందుకనే బాప్తిసంలో అది శరీర మాలిన్యాన్ని తీసివేసే కార్యక్రమం కాదు గాని, అది ఆత్మ యొక్క మాలిన్యాన్ని తీసివేసేటటువంటిది అని మనం ఆ యొక్క వచనాన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకనే మీరు గమనించగలిగితే బాప్తిస్మము అనేటటువంటిది మన యొక్క పాపములను క్రీస్తు రక్తములో కడిగి వేసేటటువంటిది అనే సంగతి మనకు స్పష్టముగా వ్రాయబడినటువంటి మాటను
మనం ఒక్కసారి గమనిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలోకి వెళ్ళగలిగితే 22వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు విషయంలో మాట్లాడుతూ 22వ అధ్యాయం 16వ వచనంలో, "గనుక నీవు తడవు చేయుట ఎందుకు? ఎందుకు నువ్వు లేట్ చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది." అందుకే మనం బాప్తిసం పొందే ముందు చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థన ఎంతో ఉపయోగకరం. ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అంటే ప్రార్థన చేయటం, బాప్తిసం పొందటం, పాపాలు కడిగి వేయబడటం. అంటే పాపాలు కడిగి వేయబడేటటువంటి ఆహ్, విధానం మనకి బాప్తిసంలో జరుగుతుంది. కారణం ఏమిటి అనంటే, ఆ బాప్తిసం అని ఆ నీళ్లలో ఒక వ్యక్తి ముంచబడినప్పుడు, బాప్తిస్మము అనంటే బాప్టిజం అనే ఒక మూల పదాన్ని నుంచి వచ్చింది. అది ముంచబడుట. ఈరోజు బాప్తిస్మాల విషయంలో కూడా క్రైస్తవ సమాజం వేరైపోయింది. క్రైస్తవ సమాజం వేరైపోయింది. బాప్తిసం ఎలా పొందాలో, కొంతమంది చిలకరింపు బాప్తిసం అని, కొంతమంది రకరకాలైనటువంటి బాప్తిస్మాలన్నారు. కానీ బైబిల్‌లో ముంచుట, ముంచబడుట అనేటటువంటి బాప్తిస్మాన్నే ముందున్నటువంటి వారు మనకు చూపించారు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు కానీ, లేదంటే ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినప్పుడు గాని, అక్కడ ఆ మాటలు మీరు గమనిస్తే, వారు నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను అనే మాటలున్నాయి. 3వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. యేసుప్రభు వారు పొందినప్పుడు నీళ్లలో నుంచి ఒడ్డుకొచ్చారు. అంటే నీళ్ళలోకి వెళ్లారు, ముంచబడ్డారు. అలాగే నపుంసకుడు కూడా నీళ్లలోని దిగెను అనే మాటలుంటాయి. కనుక ఈరోజు బాప్తిసం అనేటటువంటిది ఏ నమూనాలో ఉంది అనంటే, నీ పాపములు ఆ నీళ్ల వలె, నీళ్ళు ఎలాగైతే ప్రవహించుకుంటూ వెళ్తాయో, నువ్వు ఆ బాప్తిసంలోకి వెళ్ళినప్పుడు నీ పాపాలు హరించబడుతున్నాయనే దానికి ఒక సూచనగా దేవుడు అది పెట్టాడు. కనుక ఇంత విలువైనటువంటి బాప్తిసం విషయంలో నేడు అనేకమైనటువంటి బోధలు రావడం ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. ఎందుకనంటే బాప్తిసం అనేటటువంటిది రక్షణనిస్తుంది. అలాగనే బాప్తిసం అనేది ఇంకెంత ప్రాముఖ్యమైనది అనంటే, నీకు రక్షణ ఇవ్వడం, అంటే నీ పాపాలు కడిగి వేయబడి నువ్వు రక్షణను పొందడమే కాకుండా, గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని మనం చూడగలం. 3వ అధ్యాయము 26వ వచనంలో, 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, చాలా ప్రాముఖ్యమైన మాట. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. మనం ఎక్కడికి బాప్తిసం పొందుతున్నామంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతున్నాం. అందువలన క్రీస్తు తన రక్తము చేత బాప్తిసంలో మనల్ని కడిగి, ఆ తరువాత మాట చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తు రక్తములో బాప్తిసమందు కడగబడినటువంటి మనం క్రీస్తును ధరించుకుని, అంటే క్రీస్తు లాంటి జీవితం, క్రీస్తు లాంటి, ప్రభువు లాంటి మనసు బ్రతకడానికి ఆయనను మనం ధరించుకుంటున్నాం. క్రీస్తు లాంటి మహనీయుణ్ణి, ఆయన గుణలక్షణాలను ధరించుకుని లోకంలో బ్రతకాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఈరోజు ఆ భాగ్యాన్ని బాప్తిసం ద్వారా దేవుడిస్తూ ఉంటే ఎంతో మంది బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో కొన్ని రకాలైన బాప్తిస్మాలు మనకు కనబడొచ్చు. మొట్టమొదట మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం ఇచ్చిన యోహాను కనబడతాడు. అది ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైన బాప్తిసం. అది పాప క్షమాపణ నిమిత్తం, అంటే క్రీస్తు యేసు పాపములను కడిగివేసే శక్తి దేనిలో ఉంది? క్రీస్తు రక్తంలోనే ఉంది. బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చే సమయానికి క్రీస్తు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ఆయన రక్తం కార్చల. గనుక బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం అది మారు మనసు విషయమైన బాప్తిసం. చాలా మంది అడుగుతారు, యేసు ప్రభు బాప్తిసం పొందాడు. అవును, ఆయన పాపముల నిమిత్తం పొందల, అది ప్రోటోకాల్‌ని బట్టి పొందాడు అంతే. వాస్తవంగా పాపములను శుద్ధి చేసేది క్రీస్తు యొక్క రక్తం.
మరి క్రీస్తు యొక్క రక్తం ఇంకా కార్చబడక మునిపే వాళ్ళు బాప్తిసం పొందారంటే, అది పాప క్షమాపణ, పరలోక సంబంధమైన బాప్తిసం కాదు. జస్ట్ మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం. ఇదిగో యేసుక్రీస్తు మెస్సియా అని తెలుసుకొని ఆయన వద్దకు వచ్చేటటువంటి మార్గం అది అంతే. ఆ తరువాత అపోస్తలులు పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు అగ్ని బాప్తిస్మాన్ని వారు కలిగి ఉన్నారు. ఈరోజు ఆ బాప్తిసం కేవలం అపోస్తలులకు మాత్రమే పరిమితమైంది. కానీ సర్వలోకమంతటికి ఇవ్వబడినటువంటి బాప్తిసం ఒకటుంది. అదే మొదటి శతాబ్దపు కాలంలో సంఘ స్థాపన కాలంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంగతి. 2వ అధ్యాయం పేతురు గారు అక్కడ ప్రసంగించగా అక్కడ 37వ వచనంలో 2వ అధ్యాయం 38వ వచనంలో చూసినప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇలాంటి ఆజ్ఞ ముందు కాలాల్లో ఎక్కడా కూడా మనకు లేదు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును, పేతురు గారు చెప్తున్నారు అక్కడున్న అంటే ఇశ్రాయేలు మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని అంటే అన్యజనులు అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును ఈ బాప్తిసం. కానీ బాప్తిసం ఇచ్చిన యోహాను బాప్తిసం, మారు మనసు బాప్తిసం కొంతమందికి, అగ్ని బాప్తిసం కొంతమందికి. కానీ ఈరోజు మహాదేవుడు ఇదిగో ఈ 38వ వచనంలో విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మనం ఏ బాప్తిసం అంటే బాప్తిసం పొందడానికి ఏ విధానంలో మనం అడుగులు వేయాలి అని అంటే నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకు నేను బాప్తిసం పొందుతున్నానని నీకు తెలియాలి అని అంటే పాప క్షమాపణ కొరకు పొందుతున్నానని తెలియాలి. అప్పుడు యేసుక్రీస్తు మాత్రమే మార్గం గనుక ఆయనను బట్టి మనం బాప్తిసం పొందాలి. అంటే యేసుక్రీస్తే మార్గముగా బాప్తిసం పొందాలని చెప్తున్నాడు. పొందినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప గిఫ్ట్, గొప్ప బహుమానం పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనకు బహుమానంగా ఇస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఈరోజు బాప్తిసం నువ్వు వాక్యానుసారంగా పొందితే దేవుడు నీకు ఇచ్చిన బహుమానం పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు ఆయన నీ హృదయంలో నివసిస్తున్నాడు అన్నప్పుడు, ఈరోజు చాలా మంది బాప్తిసం పొందుతామని చెప్పుకుంటూనే పరిశుద్ధాత్మ రండి రండి అని వారు పలుకుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాక్యానుసారం? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నిరంతరం ఉంటే మరలా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించటం అవివేకమైనటువంటి ఆలోచన. కనుక బాప్తిసం పొందిన పిమ్మట నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సదాకాలం ఉండేవాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడే మనతో లేకపోతే ఈ వాక్యం మనకు అర్థం కాదు. మన రక్షణ మనం కాపాడుకోలేము, పరలోక భాగ్యాన్ని మనం చేరుకోలేము. అందుకనే పరిశుద్ధాత్మను మనల్ని సంచికరువుగా పెట్టాడు మహాదేవుడు. కనుక నేడు మనం ఇవ్వాల్సినటువంటి బాప్తిసం, పొందుకోవాల్సిన బాప్తిసం ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం ఎలాగున సిద్ధపడి క్రీస్తు నామమే గొప్పదని, క్రీస్తు నామము పేరటే అని గుర్తించి బాప్తిసం పొందడానికి మనం అడుగులు వేయాలి. కనుక క్రీస్తు యొక్క విలువైనటువంటి స్థితిలో మనం బాప్తిసం పొందగలిగినప్పుడు గొప్ప వరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి బాప్తిసం ఎంతో ప్రాముఖ్యమైనది. అలాంటి బాప్తిసం ఒక మనుషుడు పొందితే రక్షణ పొందుకుంటాడు. రక్షణ పొందాలి అని అంటే నీ బాప్తిసం ఎలాగున వాక్యానుసారంగా ఉండాలి. ఒకవేళ ఇంకా ఎవరైనా వాక్యానుసారంగా ఇదిగో వినుట వలన విశ్వాసం కలగడం, విశ్వాసం వలన నీలో మారు మనసు రావడం, మారు మనసును బట్టి నీ పాపంలో ఒప్పుకున్న దాన్ని బట్టి నీవు బాప్తిసమందు ప్రవేశించి నీ పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధుడివై పరిశుద్ధాత్మను పొందుకుని నువ్వు క్రైస్తవునిగా బ్రతకాలన్నది దేవుని ఆలోచన. క్రీస్తుని ధరించుకున్నవాడుగా ఉండాలనేది దైవ ఆలోచన. అలాంటి బాప్తిసం నేను పొందాను అనే ఆలోచన మీరు చెయ్యాలని ఆశిస్తూ, అలాగనే ఆ బాప్తిసం ఇచ్చేటటువంటి క్రమంలో ఆనాడు యేసుప్రభు వారు చెబుతూ ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఆ నామములలోనికి అనలా ఒక్క నామమే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ఏకమై ఉన్నారు అనే సందర్భం ఆ వచనం మనకెంతో స్పష్టపరుస్తుంది. వారు వేరు వేరు నామాలు కలిగి లేరు గాని, వేరువేరుగా ఆ సంకల్పాన్ని బట్టి పనిచేసిన వారు ఏకంగానే ఉన్నారు. వారు కలిసిన నామములోనే మనకు రక్షణ. అంటే ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం, క్రీస్తు నామాన్ని బట్టి అన్ని విషయాలు తెలుసుకోవడం, క్రీస్తు నామమును బట్టి బాప్తిస్మం దగ్గరికి నడిపించబడడం, రక్షణ యొద్దకు నడిపించబడడం. అప్పుడు క్రీస్తే కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇయ్యుడు అనేటటువంటి మాటలు మనం ఎరిగినటువంటివి. కనుక బాప్తిస్మం అనేది గొప్ప కార్యము. ఇది మత మార్పిడి కాదు. మన జీవితాన్ని మార్చేటటువంటిది. కనుక ఈ బాప్తిస్మం విషయంలో ఇంకా మనం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని. ఇంకా క్రొత్త నిబంధనలో బాప్తిస్మమునకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో మనకు రాయబడ్డాయి. అవన్నీ కూడా మీరు పరిశీలన చేయాలని. ఒకవేళ బాప్తిస్మం విషయంలో మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీ అభిప్రాయాలను, మీ ప్రశ్నలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయాలని నేను ఆశిస్తూ, ఈ మాటలను ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా మరి ఆలకిస్తున్నటువంటి, పరిశీలన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు నేను తెలియపరుచుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మును హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.